మనం ఈ వీడియో ఒక మెయిన్ మోటివ్ ఏంటో తెలుసుకుందాం. సో మెయిన్ మోటివ్ వచ్చేసి మనం మేడారం పోతున్నాం. వన్ ఫైన్ డే అఖిల్ గాడు, రమేష్ గాడు, శివ వీళ్ళు మన ఇంటర్ క్లాస్మేట్స్ అన్నమాట. ఈ పిల్లగాళ్ళు మేడారం పోయి అట్లా చిల్ అయ్యి హ్యాపీగా సంతోషంగా ఉండి వద్దామని, ఈ ప్రక్రియలో నన్ను యాడ్ చేసుకుందాం అనేసి వీళ్ళందరూ వచ్చి నన్ను కలుస్తుండే. లైక్ అది క్రిస్మస్ అనుకో. సో నేను కూడా వాళ్ళకి చలో ఎస్ అని చెప్పిన. దిస్ వాజ్ ది మెయిన్ మోటివ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వీడియో. We guys are going to Medaram. Mr. Akhil, Mr. Shiva and Mr. Ramesh and ఇంకొక వ్యక్తి యాడ్ అవుతారు. బ్యాచిలర్స్ పార్టీ. విశాల్ మార్ట్లో 80 రూపాయలకి కాటన్ గ్లౌజులు వస్తున్నాయి. అవి కొనుక్కొని ఉండండి. There is too much of fog. Either I am not getting this. Shit. Whatever the thing's gonna happen, I'm the shitty person and I'm the lazy person who doesn't do any work. As usually, I was just holy shit, man. Everybody are doing their work and we gonna do this. గ్లౌజులు తెచ్చుకోండి రా అని. చాలా దారుణంగా ఇది పరిస్థితి. ఎవరి పని ఆర్డర్ చేసుకుంటారు. అండ్ యాజ్ యూజువల్లీ వీఆర్ జడ్జెస్. నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అంటారు తప్ప మనం పెద్ద పనులు చేయం కాబట్టి దే ఆర్ ఆల్సో నాట్ కేరింగ్ అస్. ఇట్లా పెట్టిన తర్వాత ఫాగ్ కనబడట్లేదు కానీ టూ మచ్ ఆఫ్ ఫాగ్ ఉన్నది ఇక్కడ. వాళ్ళు జనరేటర్ చెక్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఇక్కడ టూ మచ్ ఆఫ్ ఫాగ్ ఉన్నది. అది వాళ్ళ కర్మలే. ఎవడన్నా మీద పడి గుల్ల చేసినా కానీ ఏం చేసే పరిస్థితిలో లేని స్థాయిలో ఉన్నాం. షార్ట్ కట్ అనేసి సేఫ్ దారిని వదిలేసి ఏదో ఒక దరిద్రమైన దారిలో మమ్మల్ని తీసుకుపోతున్నాడు ఆ నీచుడు. సీన్స్ ఫ్రమ్ మేడారం. బ్రో వెయిట్, వాట్ హ్యాపెండ్? ఈ విషయానికి సంబంధించిన దృశ్యాలు చివరి అధ్యాయంలో వీక్షించుదాం. మనం ఇక జలకాలు వాడటానికి బయలుదేరదాం. నేను మరియు నా సహోదరుడు బన్నీ.
సాటిస్ఫైయింగ్ అండ్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ గెటింగ్ మై పవర్స్, డ్రాగన్ పవర్స్. ఫక్ గుడికి పోయేస్తే మన అసలైన అధ్యాయం అనేది ముగుస్తుంది. కావున గుడికి వెళ్ళి వద్దాం. వీకెండ్స్ అది వీక్ డేస్లలో ఇంతగానో ఉంటారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను దగ్గర దగ్గర ఇక్కడ చూడటానికి కుడేలి 3వ రోజు తిరునాళ్ళకి వచ్చినట్టు వస్తారు. వచ్చి పోదాం, దర్శనం చేసుకుందాం, వద్దాం, కడుపులో పడేద్దాం. ప్రజలకు కావాల్సిన సంపద అంతా మన చుట్టుపక్కలలోనే ఉంది. ఇది ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ఇదేనా గుడి? ఇక్కడ పెట్టి పోదాం. హలో, రోజు రోజుకి చాలా డివోషనల్ అవుతున్నాం మనం. మొన్న బాపట్ల, విజయవాడ, మెయింటైనింగ్, వీఆర్ ప్రాక్టీసింగ్ గాడ్ థియరీ. ఇది చూడటానికి చాలా డిఫరెంట్ ఫీల్. బంగారం తీసుకున్నాను, మస్తు సార్లు ట్రై చేసిన, కొడతారేమో నన్ను భయపడ్డా. చాలాసేపటి తర్వాత ఐ గాట్ ఇట్ అండ్ సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. అసలు పనులు స్టార్ట్ కాబోతున్నాయి. రారా రే, ఫోటో దిగుదాం, పట్టండి కూడా. మన దర్శనం అనేది పూర్తి అయ్యింది. కొన్న కోళ్ళు చికెన్ ఫామ్లోకి మారటం కూడా పూర్తయిపోయింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మన సోదరుడు బన్నీ గుడికి వెళ్ళాడు. తిరిగి వస్తే టిఫిన్ చేసి చిలకల గుట్ట. సో ప్రయాణం గురించి మాట్లాడుకుంటే గుళ్ళో దర్శనం అయిపోయింది. టిఫిన్ చేయడం కూడా అయిపోయింది. భోజనం వండుకోవడానికి మనము బయలుదేరుతున్నాము చిలకల గుట్ట, ప్యారెట్స్ హిల్స్. అక్కడ కట్ట తెగింది, పూజ చేసిరుగా. ఇదే మన చిలకల గుట్ట. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీనినే చిలకల గుట్ట అని అంటారంట. అక్కడ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీయగా ఉంటుంది అని అంటున్నారు. వెళ్ళి రుచి చూద్దాం. మరియు అలాగే ఈ నీటి ఉపరితల ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఎవరికి తెలియని ఒక రహస్యం.
మ్యాజిక్ ఆఫ్ మదర్స్ నేచర్. యాక్చువల్లీ ఇంట్లో ప్యూరిఫైయర్ ఉంది. లైక్ ఈ మధ్య ఒక 3-4 నెలల కిందట పెట్టించాం. ఆ నీళ్ళు తాగుతున్నప్పటి నుంచి ఒక టేస్ట్, వాటర్ టేస్ట్ చాలా బాగున్నాయి. అయితే ఆ నీళ్లు తాగుతున్నప్పటి నుంచి బయట మన కొట్లల్లో బ్రిస్లరీ, కిన్లే, టాటా ఈ వాటర్ టేస్ట్ ఉండపోయే సప్పగుండే. బట్ ఇది తాగిన తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ, యూనిక్ అండ్ హ్యాపీ అనిపించింది ఇది తాగేసరికి. తీయగా అండ్ ఇట్స్ టేస్టింగ్ సో గుడ్. వాటర్ పట్టుకొని ఇందాక వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చెట్టు చూసినాం. దాన్ని మేము హోల్డ్ చేసుకొని పోయినాం. కాకపోతే అది ఇప్పుడు హౌస్ఫుల్ అయింది. అండ్ దిస్ టైమ్ ఫర్ లంచ్. అక్కడ మొత్తం మెస్సీ ఉంది. మనం ఇక్కడే థింగ్ రైట్. ఈ కార్యక్రమం చూస్తే చివరి అధ్యాయానికి చేరుకున్నట్టు కనపడుతుంది. మేబీ ఇది ప్రీ క్లైమాక్స్లో ఉంటుందో ఇంకా ముందుకు వెళ్తుందో అన్న థింగ్స్ మనకి తెలియదు. The shit guys have started music. మన సెటప్ చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్ షేక్ అవుతున్నారు, విచ్ ఈజ్ ఏ ఇన్సైన్ అండ్ కామన్ ఫ్యాక్టర్ టు అస్. మోస్ట్ బ్యూటిఫుల్ సీన్స్ ఆర్ హ్యాపెనింగ్. మొత్తం అట్రాక్షన్ అంతా మన మీదే ఉండే. లీటర్ దేనికి రా? అరే వేరే ఇదేరా. వాడు దీంతోనే కడిగింది.